ఓరే బాబు, ఒక్కొక్క డబ్బా కాస్ట్ వచ్చేసి $100. ఇలా అయితే మేము ఎలా బతకాలి? ఏంటి వీడు డబ్బాల గురించి చెప్తున్నాను అనుకోకండి గైస్, ఏం లేదు. ఇంట్లో ఉన్న వస్తువులు మొత్తం ఆ పింఛాన్ గడు మొన్నటి సందు నుంచి ఇరగొట్టిండు. ఇప్పుడైతే ఈ షించాన్ గడు ఇరగొడుతుండు. ఓకే, ఇంటికైతే వచ్చినాను. ఫస్ట్ అయితే తొందరగా దిగేసి వీటిని కింద పెట్టేద్దాం. ఓకే, ఫైనల్లీ కింద కూడా పెట్టేశాము. ఏం చేస్తాం చెప్పండి? ఎప్పుడు వాళ్ళు ఇరగొట్టడము, కొత్తగా తీసుకురావడము. వీడు ఎక్కడున్నాడు? అరే షించాన్, అరే షించాన్! వీడు ఇంట్లో లేడనుకుంటా, నాకు తెలిసి ఆడుకోవడానికి పోయి ఉంటాడు. వీడికి నేను చాలాసార్లు చెప్పాను, ఒరే వెళ్ళేటప్పుడు ఒక ముక్క చెప్పరా అని. వీడు నాకు చెప్పను కూడా చెప్పాడు. ఏడదొచ్చాడో ఏంటో వీడు. నా పేరు సూపర్ స్టార్ షించాను, నాలంటోడు ఎక్కడా ఉండాడు. ఏపీ ఆంధ్ర తెలంగాణలోనే సూపర్ స్టార్, ఆల్ ఇండియా ఫ్యాన్స్ అందరూ ఫాలోయింగ్. ఇలా సైకిల్ దొరుకుతుంటే చాలా బాగుంది. ఎదురండి పోలీస్ బాబాలు అయితే ఉన్నారు. హలో, ఎవరా బాబు మీరంతా ఇక్కడ? అరే బాబు, ఎక్కడ చేస్తున్నావు? ఇక్కడ రాకూడదు తెలీదా? ఇక్కడ పోలీస్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఓరి పిల్లల ఇటు రాకూడదు, అటు నుంచి తిరిగి వెళ్ళిపో. ఎందుకంటే ఇక్కడ హనుమాన్ టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ జరిగింది, కాబట్టి ఇక్కడికి ఎవరైతే రాకూడదు నువ్వైతే వెళ్ళిపో మర్యాదగా, సరేనా? అరే ఆఫీసర్, ఏంటక్కడ గొడవ? ఆ పిల్లోడేంటి? తొందరగా పంపించేసా ఇక్కడి నుంచి. సరే సారు, చెప్తున్నారు కదా మా సార్ గారు, వెంటనే వెళ్ళిపో. అరే వీళ్ళు ఎప్పుడు వచ్చారు ఇక్కడి నుంచే? అరే ఎవర్రా మీరు? ఇక్కడ ఏంది సిగరెట్ తాగుతూ కుక్కలతో? వీళ్ళకిట్ట చెప్తే అర్థం కాదు, ఒక్కసారి బెదరగొడితే పారిపోతారు. అది లేకపోతే ఇక్కడ సీఎం సార్లు వీళ్ళంతా తిరుగుతుంటే తాగుబోతులంతా. ఓరే తమ్ముడు, నువ్వు ఇంకా వెళ్ళదా? తొందరగా వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఇక్కడ పిల్లలు ఎవరు తిరగకూడదు, సన్నా? సరే గుండంకుల్, మీరు ఎలా చెప్తే అలాగే. గుండు గుండు గులాబ్ జామ్, గులాబ్ జామ్. అంకులేమో చూస్తానికి అంతే ఉన్నాడు. ఏం చేస్తాను, ప్రతిసారి ఎప్పుడు ఇంతే జరుగుతూ ఉంటుంది. తొందరగా అయితే సైకిల్ అయితే తొక్కుంటూ వెళ్ళిపోతున్నా. ఈ ట్రిపుల్ సెవెన్ మామ ఇంతవరకు కనీసం ఈ షించాన్ ఉన్నాడో పోయాడో కూడా చూడలేదు. తొందరగా సైకిల్ అయితే పక్కన పెట్టేసి తొందరగా వెళ్ళిపోదాము. ట్రిపుల్ సెవెన్ మామ, నేనైతే వచ్చేస్తున్నాను. అసలు నాకు కనీసం ఫోన్ కూడా చేయలేదు కదా నువ్వు. ఎక్కడున్నా నాకు తెలిసి ఇక్కడే ఉంటాడు. సామాన్లు తీసుకెళ్లేటప్పుడు నన్ను తీసుకెళ్ళమని చెప్పా, తీసుకుపోలేదు. చూడండి ట్రిపుల్ సెవెన్ మామ అక్కడ ఎవరితోనూ మాట్లాడుతున్నాడు. అరే ట్రిపుల్ సెవెన్ మామ, నీకైతే నేను చెప్పాను కదా నన్నైతే తీసుకెళ్ళమని, నువ్వైతే నన్ను తీసుకెళ్ళని కూడా తీసుకెళ్లేదు. అరే షించాన్, నిన్ను తీసుకెళ్తే మనం కొనగలుగుతామా? ఏమి కొనలేం కదా, కానీ తప్పలేదురా. సర్లే, ఏంటి విశేషాలు? ఇందాక నుంచి నేను వెతుకుతున్నాను. నేను నీకు చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు నాకు చెప్పెళ్ళరా బాబు అని. అసలు వినను కూడా వినట్లేదు నువ్వు నా మాట. ఇంతకు ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇంతసేపు వాడుకొని వస్తావా? టైం ఇప్పుడు ఎంత అయిందో చూసావా? మధ్యాహ్నం అవుతుంది. సరేలే ట్రిపుల్ సెవెన్ మామ, అన్ని పక్కన అయితే పెట్టేసి మన లాస్ సెంటర్స్ లో వచ్చేసి హనుమాన్ టెంపుల్ అయితే కడుతున్నారంట. ఆ విషయం నీకు తెలుసా తెలీదా? అరే నాకైతే తెలియదు రక్షించాను. ఒక్క నిమిషం మన మైకిల్కి అయితే ఫోన్ చేద్దాము, కలుస్తుంది. అరే హలో మైకిల్, మన లాస్ శాంటోస్లో వచ్చేసి హనుమాన్ టెంపుల్ కడుతున్నారా? అవును ట్రిపుల్ సెవెన్, నీకు ఈ విషయం తెలీదా? మన లాస్ ఏంజల్స్లో అయితే కడుతున్నారు కదా. మనందరికీ ఫోన్ అయితే కొట్టేస్తాను, ఎందుకంటే దర్శనం చేసుకోవాలి కదా. ఏంటి ఈ టైంలో ట్రిపుల్ సెవెన్ మెసేజ్ ఎట్లా చేశాడు? నేనైతే తొందరగా చూస్తాను. ఏంటి మన లాస్ సెంటర్స్లో వచ్చేసి హనుమాన్ టెంపుల్ కట్టాడా? మీరైతే తొందరగా రండి, మనమైతే దర్శనానికి అయితే వెళ్దాము అంటున్నాడు. ఓకేనా హల్క్, నేనైతే క్యాబ్ అయితే బుక్ చేస్తాను. తొందరగా క్యాబ్ వస్తుంది, మనమైతే అదికి వెళ్ళిపోదాం. పొద్దు నుంచి ఒక్క క్యాబ్ బుక్ కూడా అవ్వలేదు. వీడెవడో క్యాబ్ బుక్ చేశాడో, తొందరగా వెళ్ళాలి. ఏం చేస్తానో, ఇదివరకు కింగ్ లాగా బతికేవాడిని, ఇప్పుడు బొంగులాగా బతకాల్సి వస్తుందా? మా ఫ్రెండ్ ఆల్రెడీ చెప్పాడు, మామ మనకెందుకు రా అట్లాంటివి అని, కానీ నేను వినలేదు. కానీ ఈరోజు ఎలాగైనా వీళ్ళు వచ్చే వాళ్ళని చక్కగా కిడ్నాప్ చేసేసి మంచిగా డబ్బులు అయితే సంపాదించుకోవాలా, లేకపోతే మన వ్యాపారం సాగదు. ఒకవైపు క్యాబ్ తోలుకున్నా కూడా మనకు పెద్దగా మనీ కూడా రావు. తొందరగా వెళ్ళిపోయి రిసీవ్ చేసుకుంటాను. ఎక్కడ తెచ్చారో ఇంకొద్దిగా దూరం అయితే చూపిస్తుంది. నా పరిస్థితి ఇలా మారిపోతుందని కళ్ళ కూడా అనుకోలేదు. ఓకే, వెనకమాలు చూపిస్తుంది. దగ్గరికి తొందరగా వెళ్ళిపోతాను. దగ్గరకు వచ్చేసినట్టున్నాను. వీడెవడెదురు పొద్దు పొద్దున నా బండి ఒక్కటే దొరికిందా డ్యామేజ్ చేయడానికి? వీళ్ళని ఎక్కడ చూసినట్టున్నానే. ఓరే ఐరన్ మ్యాన్, హల్క్, వీళ్ళకి మీద నాకు చాలా పాత పగలు ఉన్నాయి. రోజు వీళ్ళని కిడ్నాప్ చేసి తెచ్చుకుంటాను. ఐరన్ మ్యాన్, హల్క్ గారు వచ్చేసారా? మీరు తొందరగా ఎక్కండి. అరే రెడ్ క్రిమినల్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వైతే మారిపోయావా? బండి అయితే తోలుకుంటున్నావు. నేను నమ్మలేకపోతున్నాను రా, ఇది నిజమేనా అబద్ధమా? అవును రెడ్ క్రిమినల్, నిజంగా నువ్వు నాటకాలు వేసినావు అనుకో, నా సంగతి తెలుసు కదా, కుట్టి పాతేస్తాను అక్కడే. అదేం లేదు హల్క్ గారు, ఇదివరకు మీరు వార్నింగ్ ఇచ్చిన కాడి నుంచి
నేను అట్లాంటి తప్పుడు పనులన్నీ మానేశాను. కిడ్నాప్లు ఏం చేయట్లేదు. ఇప్పుడు బుద్ధిగా గ్యాప్ తోలుకుంటూ బతికేస్తున్నాను. కొంచెం దూరమే ఉన్నట్టుంది. ఇక్కడ నుంచి దగ్గరేనా మీరు వెళ్ళే లొకేషన్ అయితే నాకు షేర్ చేయండి కాస్త. తొందరగా దింపేస్తాను. ఐరన్ మ్యాన్ వీడి మీద నాకు ఎంత డౌట్గా ఉంది. కొంచెం జాగ్రత్తగానే ఉండు. ఎందుకంటే వీడు అసలే మహాముద్రుగాడు కదా. తెలిసిందే కదా మనకి వీడి సంగతి ఆల్రెడీ. అరే హల్క్, నువ్వు ఎందుకు పద్దకరు వాడిని తిడుతూ ఉన్నావు? మన రెడ్ క్రిమినల్ అయితే చక్కగా మారిపోయాడు కదా మంచి వాళ్ళగా. ఎందుకు అలా తిడుతున్నావు? అరే రెడ్ క్రిమినల్, నీకైతే లొకేషన్ అయితే షేర్ చేస్తున్నా. మమ్మల్ని అయితే తొందరగా దింపేసాయి. ఈ ట్రాఫిక్ ఇక్కడ టైం పట్టేటట్టుంది. ఓకే, ట్రాఫిక్ తీశారు, తొందరగా పోనీ రెడ్ క్రిమినల్. సారీ ఐరన్ మ్యాన్, నువ్వు నమ్మిన హల్క్ బాబాయ్ నమ్మడు. ఎందుకంటే నేను చేసింది అంత పిచ్చి పనులే, ఎవరైనా నమ్మరు కదా. కాకపోతే ఇప్పుడు ఒక మీకు చిన్న సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా. అదేంటో తెలుసుకోవాలని ఉందా? ఏంటో సర్ప్రైజ్? రెడ్ క్రిమినల్ ఏమైనా తిక్క ఆశలేసావు అనుకో, కోడితే భూమిలోకి జానడు కూడా లేవు, పాతుకుపోతావు. మన దెబ్బ తెలుసు కదా ఎట్లుంటుందో. మన షించాన్ అడుగు చెప్తాడు. హల్క్ బాబా ఎలా కొడతాడు. అరే హల్క్, నీకు ఇప్పుడే చెప్పాను కదా మన రెడ్ క్రిమినల్తో ఎందుకు గొడవపడుతున్నావు. మన రెడ్ క్రిమినల్ అయితే చాలా మంచివాడు. అరే రెడ్ క్రిమినల్, నువ్వెందుకు ఇటు పోనిస్తున్నావు? అటు కదా లొకేషన్ ఉంది, ఇటు ఎందుకు వెళ్తున్నావు? రే తొందరగా అటు తిప్పు. అదేం లేదు ఐరన్ మ్యాన్, అటు చాలా లాంగ్ అయిపోతుంది. ఇటు షార్ట్ కట్, చాలా దగ్గరగా ఉంటాం కదా. ఈ మధ్యలో మీకు పవర్స్ కూడా పోయినాయి అంట కదా, నిజమేనా అబద్ధమా? ఓరు ఐరన్ మ్యాన్, మనకు పవర్స్ పోయిన టీవీ తెలిసిపోయింది. నాకెందుకు తేడా కొడుతుంది. తొందరగా కారు ఆపరా రెడ్ క్రిమినల్. ఇక్కడ దిగుతామా? ఆపేసే తొందరగా. అరే అవును రెడ్ క్రిమినల్, నువ్వు మంచివాడు అనుకున్నా కానీ ఇంత పనికి మనోడు అనుకోలేదు. తొందరగా మమ్మల్ని అయితే కారు నుంచి దింపేసాయి, మేమైతే దిగి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము. ఐరన్ మ్యాన్, నిన్ను తీసుకొచ్చింది ఇక్కడికి ఎందుకు? వదిలేయటానికా? మీ ఇద్దరిని ఇక్కడే బంధించేసి ఎన్కౌంటర్ చేసేస్తాను. రాజులాగా బతికే నన్ను జీరోని చేసేశారు, కానీ ఎలాగోలా నా తెలివితేటలతో మళ్ళీ ఒక డాన్ అయ్యాను. ఈ రెడ్ క్రిమినల్తో పెట్టుకుంటే ఎట్లుంటుందో చూపిస్తాను. అరే సుబానే, వీళ్ళు ఇద్దరిని బంధించేసాయి. సరే బాసు, నేనైతే బంధించేస్తాను. అరే దొన్నపోతులాగా ఉన్నారు ఇద్దరు. ఇక్కడ వచ్చి కూర్చోండి, లేకపోతే చూసారు కదా AK-45లో మీ బ్రెయిన్లో ఏకేస్తాను. వారు మీకంటే ముందు కొన్ని కిడ్నాప్ చేశాను చూడట, వస్తున్నాడు కదా. అరే వీళ్ళెంతకి నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? వచ్చింది ఎవరు? అరే ఐరన్ మామ, హల్క్ మామ వచ్చారు కదా. మామ నన్ను అయితే కాపాడండి. వీళ్ళైతే నన్ను అయితే కిడ్నాప్ చేశారు. నా పాకెట్ కూడా దొంగలు ఇచ్చేశారు. నన్ను కాపాడండి. ఓరి డోరి మనం, వీళ్ళు నిన్ను కూడా కిడ్నాప్ చేశారా? మేమేం చేయలేము, మా పవర్స్ అన్ని ఇప్పుడు పోయినాయిరా. మేమేం చేయలేం ప్రస్తుతం. అరే డోరేమాన్, నీతో పాటు మీ మామల్ని కూడా కిడ్నాప్ చేశాను. ఆరోకుండా మూసుకొని కింద మోకాల మీద నిలబడండి. నిలబడకపోతే నా చేతిలో ఉన్న SMG గన్తో పుచ్చకాయలు పెంచినట్టు పేల్చి పడేస్తాం మీ తలన్ని. అరే సుబాని, అరే ఇర్ఫాన్, వీళ్ళిద్దరిని అయితే జాగ్రత్తగా చూసుకోండి. నేనైతే మన బాస్ దగ్గరికి అయితే వెళ్ళొస్తాను. ఆయన అయితే ఒక సలహా అడగటం రైట్, లేకపోతే వీళ్ళని ఏం చేయాలో, మళ్ళీ మనమైనా తప్పు చేస్తే ఆయన తిడతాడో. ఓ వానరా, నా భక్తులు కష్టాల్లో ఉన్నారు. నన్ను చూడటానికి వచ్చి వాళ్ళు కష్టాలు పడుతున్నారు. వాళ్ళని వెంటనే వెళ్ళి కాపాడు. సరే హనుమాన్, నేనైతే వెంటనే వెళ్ళి కాపాడుతాను. ఇదిగో వీళ్ళందరూ ఇప్పుడు ఆగిపోవాలి. జై శ్రీరామ్. నా హనుమంతుడు చెప్పాడు వీళ్ళందరినీ ఆపేయమని చెప్పేసి. వారి భక్తులు కష్టాల్లో ఉంటే నా హనుమంతుడు చూడలేడు. ఆనాడు శ్రీరాములు వారికి ఎలాగైతే నా హనుమంతుడు వారు రామసేతులు కట్టించారో, ఈ రోజు ఈ భక్తుల కోసం నన్ను ఇక్కడికి పంపించారు. మీరు ఎవరు భయపడకండి. ఆ స్వామి మీకు తోడున్న వాటికి ఎప్పటికీ సమస్యలు రావు. మీరు ఇంటికి జాగ్రత్తగా వెళ్ళిపోవచ్చు. వీరందరినీ ఆ స్వామి వారు నన్ను చూసుకోమని పంపించారు. మీరేమి దిగులు పడకండి. అరే ఏంటి కోతి మాట్లాడుతుంది? నాకేం అర్థం కావట్లేదు. అవును మన, నాకు కూడా అది అర్థం కావట్లేదు. ఏంటి కోతి మాట్లాడుతుంది విచిత్రంగా? అరే డోరేమాన్, హల్క్, మీరైతే సైలెంట్ గా ఉండండి. నాకు తెలిసినంత వాటికి ఆ హనుమంతుల వారే ఈ కోతినైతే ఇక్కడికి పంపించుంటారు, ఆ వానర రూపంలో వచ్చి మనని కాపాడమని. ఆ హనుమంతుల వారు నిజంగా చాలా గొప్ప దేవుడు. తన భక్తుల కష్టాల్లో ఉంటే చూడలేరు. అరే మనందరం జై ఆంజనేయ అని పలకండి. జై హనుమాన్, 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 జై హనుమాన్, హనుమాన్. ఆ నామం తలుచుకుంటే చాలు, ఆ హనుమంతుడు ఎక్కడున్న ఏదుక రూపంలో మనకి సాయం మీరందరూ ఈ బండి తీసుకొని వెళ్ళండి. ఇక్కడ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఆ హనుమంతుడి నామం ఇక్కడంతా ప్రజ్వలిస్తూ ఉంది. ఆ హనుమంతుల వారు మీకు ఎప్పుడు అండగా ఉంటారు.
ఆయన జాగ్రత్తగా దర్శనం చేసుకుని రండి. జై హనుమాన్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ప్రస్తుతం ఆగిపోయారు, ఎందుకంటే హనుమంతులు వారి పవర్స్ తో వీళ్ళందరినీ ఆపేశారు. ఎవ్వరు ఏమి చేయలేరు, మీరు జాగ్రత్తగా వెళ్ళిపోండి. ఆ హనుమంతుడి దయ వల్ల, ఆయన పంపించిన వానరుడి వల్ల మనం ఈరోజు తప్పించుకున్నాం. ఐరన్ మ్యాన్ మామ, హల్క్ మామ, మనం తప్పించుకోగలిగామంటే ఆ ఆంజనేయ స్వామి దయ వల్ల మాత్రమే. అవును డోరేమోనో, నువ్వు చెప్పింది కరెక్టే. ఆ హనుమంతులు వారు మన కాపాడబట్టే ఈరోజు మనం బతికి బయటపట్టగలిగారు. ఎందుకంటే ఆయన దర్శనం చేసుకోవాలని ఆయన మనసారా కోరుకున్నారు. ఈ విషయం అసలు త్రిబుల్ సెవెన్కి చెప్పకండి. అవును, మేమైతే ఫైనల్గా వచ్చేసాం త్రిబుల్ సెవెన్ మామ. చాలా సాహసాలు అయితే చేసి వచ్చాము. అరే డోరేమోన్, అవన్నీ ఇప్పుడు మనకెందుకు, త్రిబుల్ సెవెన్కి చెప్పొద్దని చెప్పాను కదా. అరే ఐరన్ మ్యాన్, ఏం జరిగింది? ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా ఏంటి దారిలో వచ్చేటప్పుడు? అదేం లేదు త్రిబుల్ సెవెన్, మనమైతే తొందరగా బయలుదేరాలి కదా. అసలే హనుమాన్ వారి దర్శనానికి చాలా లేట్ అవుతుంది. నువ్వు ఇంతవరకు బస్ మాట్లాడావా లేదా? అవును త్రిబుల్ సెవెన్ మామ, నువ్వైతే తొందరగా వెళ్ళి బస్ అయితే మాట్లాడొచ్చేసి, ఈ లోపు నేను పిల్లగాడైతే కాసేపు అయితే ఆడుకుంటాము. రక్షించాను, మీరైతే గొడవ అయితే పడకండి. ఐరన్ మ్యాన్, నువ్వైతే వీళ్ళనైతే దగ్గర ఉండి చూసుకో. సో ఓకే, ఇక్కడ తెచ్చిన వెహికల్ తర్వాత నేను వెళ్ళిపోతాను. సో ఓకే, మీరైతే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉండండి. నేనైతే బస్సు అయితే తొందరగా తీసుకొచ్చేస్తాను. ఓకే, కొంచెం పర్లేదా, వెహికల్ అయితే బాగానే ఉంది. సో గాయస్, మీకు ఇక్కడ బట్టికి వీడియో చూసారంటే 100% అయితే మీకు వీడియో నచ్చుంటుంది కదా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. సో ఎందుకంటే మనం ఇంకా చాలా వీడియోస్ అయితే చేయాలి ముందు అందుకని చెప్పేసి. సో మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, చాలా టైం అయితే పట్టింది. ఓకే, వచ్చేసాం దగ్గరలోకి. ఓకే ఓకే, అక్కడైతే బస్సు పెట్టేశాడు. సో బస్సు వచ్చేసి నాకు చిన్నదైతే దొరకలేదు. అంటే వ్యాన్ సరిపోతుంది అనుకోవచ్చు మీరు, కానీ కొంచెం బస్సు ఉంటే బెటర్ కదా. ఓకే, అన్న దగ్గరికి వెళ్ళి అడుగుదాము. అన్న, ఎంత $, అన్న అందుకి? తమ్ముడు, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, $200 ఉంటే గానీ ఈ లాస్ ఏంజల్స్ ఏసీ బస్ అయితే రాదు. తొందరగా తీసుకెళ్ళు, నాకైతే చాలా పనులు ఉన్నాయి. తొందరగా పేమెంట్ అయితే కొట్టేసాయి. ఈ మధ్యకాలంలో అన్ని ఫోన్పేలతోనే అయిపోతున్నాయి. ఓకే, పేమెంట్ అయితే కొట్టాను అన్న, చెక్ అయితే చేసుకోండి. సో ఓకే, వెళ్ళిపోదాము. చూడవచ్చు గైస్, చాలా భారీ బస్సు. అంటే నాకైతే వ్యాన్లు ఏమి కనపడలేదు. బస్సు ఉంటే రైట్ కదా, ఇబ్బంది పడుకుంటూ ఉంటారు. మన ఇంటి దగ్గర నుంచి వచ్చేసి దాదాపు ఒక అరౌండ్ 5 కిలోమీటర్స్ ఉంటుంది. చాలా దగ్గర అనమాట. అసలు నాకు కూడా తెలియదు అబ్బా కట్టినట్టు. ఆ హనుమంతుల వారి సాక్షాత్తు ఆ హనుమంతుల వారి టెంపుల్ కట్టారంటే నేను నిజంగా నమ్మలేకపోతున్నాను. సో వెళ్ళి వెంటనే దర్శనం అయితే చేసుకోవాలి. అంటే దాదాపు 2 days బిఫోరే మనకి ఓపెన్ అయినట్టు అంటే అనుకుంటుంటే నేను విన్నాను. కాబట్టి చీఫ్ మినిస్టర్ కూడా మొన్న వచ్చి వెళ్ళారు, ప్రెసిడెంట్ వారు కూడా వచ్చారు. సో ఓకే, మనమైతే చూద్దాము. మరి రష్ ఉంటుంది అనుకుంటా, ఎందుకంటే 2 days కదా కట్టి, నాకు తెలిసి బాగానే రష్ ఉంటుంది. సో చూద్దాము ఎలా రష్ ఉంటుందో ఏమో. ఆ హనుమంతుల దగ్గర వల్ల మంచిగా అయితే దర్శనం అయితే అయిపోవాలి. అసలు సూపర్ అయితే ఉందంట నిజంగా. ఆయన సాక్షాత్తు వెలిసినట్టయితే కనిపిస్తుంది. హలో గైస్, మీకైతే హనుమంతుడు ఇష్టమైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో జై హనుమాన్ అని కూడా మెన్షన్ అయితే చేయండి. సో కొంచెం వాయిస్ని అయితే ఇగ్నోర్ అయితే చేయండి. కొంచెం నాయిస్ అయితే డిస్టర్బెన్స్ వస్తుంది, ఏమనుకోకండి. ఒక్క వీడియోకి అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, మనమైతే దాదాపు దగ్గరికి అయితే వచ్చేసాము. కొంచెం అయితే ఎక్కిద్దాము. అస్సలు ఈ బస్సు ఎక్కట్లేదు, చాలా భారీగా అయితే ఉంది బస్సు. అసలు నిజంగా ఒక 5గురికి ఇంత బస్సు ఎందుకు అనుకుంటారేమో, కానీ తప్పదబ్బా. ఎందుకంటే మనకి వ్యాన్స్ దొరకవు. అలాగే మొన్న దొరికిన బస్సు కూడా దొరకలేదు, వెతికాను చిన్న బస్సులు ఏమైనా ఉన్నాయేమోనని. సో ఓకే, ఫైనల్గా ఇంటి దగ్గరికి వచ్చేసాను. ఓకే, కిందకైతే దిగేద్దాం. అరే షిన్చాన్, డోరేమోన్, ఐరన్ మ్యాన్, హల్క్, మనమైతే ఇక బయలుదేరదామా మన హనుమంతుల వారిని చూడటానికి. సో గైస్, నా తరపు నుంచి జై హనుమాన్, జై జై హనుమాన్. త్రిబుల్ సెవెన్ మామ, మనమైతే తొందరగా వెళ్దాము. మన హనుమంతుడి వారిని వెంటనే దర్శనం అయితే చేసుకున్నాము. జై హనుమాన్. అవును రషించాన్, మనమైతే తొందరగా అయితే వెళ్దాం. అందరైతే ఎక్కేసేయండి. జై హనుమాన్. త్రిబుల్ సెవెన్ మామ, మనమైతే ఇక బయలైతే దేరదాము. అరే షిన్చాను, గట్టి గట్టిగా కేకలేవాకు, సరేనా? గోలైతే అస్సలు చేయవాకురా బాబు. సరేలేరా పిల్లి, నాకు తెలుసులే ఎలా ఉండాలి. షించానికి ఎప్పుడు తెలుసు. సరే, నన్ను నాకు ఏ విషయంలో ఏమి సలహా ఇవ్వవసరం లేదు. మూసుకొని కూర్చో. ఓ రక్షించాను డోరేమోనో, ఎప్పుడు పిల్లలకి నా కొట్టుకు చేస్తారా? కొట్టుకోకండి, మనం గుడికి వెళ్తున్నాం కదా, తప్ప అలా కొట్టుకోకూడదు. స్వామివారి కోపం వస్తుంది. అరే షిన్చాన్, డోరేమోన్, మీరైతే కొట్టుకోకండి. మీకు ఏమైనా హనుమంతుడు పాటలు వచ్చారా? ఏమైనా పాట వస్తే చక్కగా పాడండి. హనుమంతుల వారి గుడికి చేరుకునే లోపు చక్కగా ఆయన భక్తి పాటలు కూడా పాడినట్టుంటుంది. హరే షిన్చాన్, నువ్వు పాడతావా? మామ, నాకైతే హనుమంతుడి పాటలు అయితే ఏమీ రావు. వచ్చినా కూడా నాకు వస్తైతే బాగోదు కదా.
సో డోరేమోన్ గొంతు అయితే చాలా బాగుంటుంది, నిజం చెప్తున్నాను డోరేమోన్ గా. డోరేమోన్ అయితే పాడమని త్రిబుల్ సార్ మామ. సరేరా డోరేమోన్, నువ్వైతే హనుమంతుల వారి పాట అయితే పాడు. త్రిబుల్ సెవెన్ మామ, నాకు హనుమంతుల వారి దండకం అయితే వచ్చు, అదైతే చెప్తాను త్రిబుల్ సెవెన్ మామ. నాకైతే పాటలు అంతగా రావు, సరేనా? అందరూ శ్రద్ధగా వినండి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తాప్రదాయం భజే వాయపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రదూపం భజే బ్రహ్మతేజం భుటంచం ప్రభుత్వ సాయంత్ర నీ నామ సంకీర్త చేసన్ నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం. త్రిబుల్ సెవెన్ మామ, నాకైతే ఇంటి ఆంజనేయ స్వామి వారి దండకం అయితే వచ్చు, చాలా పెద్దది, కానీ నాకైతే కొంచెమే వచ్చు. ఎలా ఉంది త్రిబుల్ సెవెన్ మామ, బాగానే పాడానా లేదా? అరే డోరేమోన్, నీ వాయిస్ అయితే సూపర్ ఉంది. ఆ హనుమంతుల వారి పాట అద్భుతంగా పాడావు, నిజం చెప్తున్నాను. సూపర్ అంటే సూపర్ ఉంది. మన షించాన్ గడి కంటే ఎటు ఏం చేతకావు కదా, ఇదైనా నేర్చుకోరా షించాన్. వాడి గొంతు బాగోదు, అందుకే నీ చేత పాడిచ్చాడు. అరే షించాన్, ఏంటి మాట్లాడట్లేదు? ఎలా ఉంది డోరేమోన్, బాగానే పాడాడు కదా? అరే త్రిబుల్ సెవెన్ మామ, నేను ఇంకా బాగా పాడేవాడిని, కాకపోతే డోరేమోన్ కి ఎక్కువగా అవకాశం లేదని చెప్పేసి ఈ యొక్క అవకాశం అయితే ఇచ్చాను. నెక్స్ట్ టైం వచ్చేసి నేనే పాడతాను, ఎందుకంటే మనం పాడితే ఊరంతా దరిద్రిపోవాలి. అంత భయంకరంగా ఏం పాడలే కానీ స్లోగానే అయితే పాడతాను. ఓరే అబ్బా, సూపర్ పాట ఎవరు డోరేమోన్, పాట అయితే ఎక్సలెంట్ ఉంది. నిజం చెప్తున్నాను, స్వామి వారి పాటలో తింపేసావు పో. హల్క బాబాయ్, అదైతే పాట కాదు, స్వామివారి దండకం అంటారు. పాటలు వేరుగా ఉంటాయి, దండకాలు వేరుగా ఉంటాయి. ఆయన దండకం వచ్చేసి చాలా పెద్దది, కాకపోతే నాకు వచ్చినంత అయితే నేను పాడాను. ఓకే, మనమైతే దాదాపు దగ్గరకైతే వచ్చేసాము. ఓకే, బయట అయితే చూసినట్లయితే చాలా సెక్యూరిటీ అయితే ఉంది. అంటే దాదాపు రీసెంట్గానే కదా గుడి ఓపెన్ చేసింది, నాకు తెలిసి ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంటుంది. లోపల మనం తొందరగా దిగైతే పోదాం అనమాట. ఓకే, ఇక్కడైతే పెట్టేద్దాము. ఓకే, ఫైనల్ అయితే దిగిపోయాం గైస్. అరే షిన్చాన్, నువ్వైతే ఇక్కడ అల్లరేం చేయవాకు, లేకపోతే పోలీసు వాళ్ళు పట్టుకొని బొక్కలో దోస్తారు, గుర్తుపెట్టుకో, సరేనా? అవును త్రిబుల్ సెవెన్ మామ, వీడైతే మరీ అల్లరి ఎక్కువ చేస్తాడు. ఆ పని చేస్తే కానీ శని దరిద్రం అయితే వదిలిపోదు కదా మనకి. అరే డోరేమోన్, మూసుకొని ముందుకు పదరా, నాతో ఎప్పుడు గొడవపడాలని చూస్తావు, మక్కలు కొడతారే. బాబు, పైకైతే ఫోన్ లేదు, ఫోన్ అయితే తీసుకెళ్ళకండి, జాగ్రత్తగా వెళ్ళండి, సరేనా? దొంగలు పాడుంటా చూసుకుంటూ ఉండండి. ఓకే, ఫైనల్ అయితే మనం పైకి అయితే వచ్చేసాము. చూడొచ్చు, ఇక్కడ వచ్చేసి చిన్న వెహికల్స్ పెట్టారనమాట. మన బస్సు అయితే ఇంత ఎత్తుకుండా పైకి ఎక్కదు కదా, అందుకని చెప్పి అక్కడైతే పార్క్ చేసేసాము. ఏరా ఎలా ఉంది? ఇప్పుడే కాలు నొప్పులు పుడుతున్నాయా షిన్చాన్, డోరేమోన్, హల్క్, ఐరన్ మ్యాన్? ఏంది ఎలా ఉంది? కొండ చాలా రోజుల తర్వాత ఎక్కుతున్నట్టున్నారు. ఎప్పుడు ఐరన్ మ్యాన్ అంటే ఎగురుతూ ఉంటాడు కదా, ఈ కొండలు ఎక్కువ ఉండడు. అదేమిటో త్రిబుల్ సెవెన్, నేనైతే చాలా సార్లు కొండలు కూడా ఎక్కాను, కాకపోతే కొండ అయితే మరి 8 వరకైతే ఉంది, ఎక్కడానికైతే అసలు కుదరట్లేదు. ఇప్పుడే కాళ్ళ నొప్పులు ఉంటే ఇంకా 2 కిలోమీటర్స్ అయితే ఎక్కాలి, చాలా కష్టంగానే ఉంటుంది. కాకపోతే ఆ హనుమంతుడి నామం తలుచుకుంటే మనకైతే చాలా అంటే చాలా ఫ్రీగా ఉంటుంది. ఆ దేవుడి నామం తలుచుకుంటా ఎక్కేస్తూ ఉంటే మనకైతే కాళ్ళ నొప్పులు కూడా పుట్టావు. అవును ఐరన్ మ్యాన్, నువ్వు చెప్పింది కరెక్టే. ఆ హనుమాన్ నామం తలుచుకుంటే మన కాళ్ళ నొప్పులు కూడా పుట్టవు. ఎట్టగుట్ట సగం దూరం వచ్చేసినట్టున్నాము. ఊరి త్రిబుల్ సెవెన్ పరిగెడుతున్నాను, వస్తున్నాం ఆగు. అరే త్రిబుల్ సెవెన్ మామ, పక్కకైతే చూడు, చాలా ఐస్ క్రీమ్ షాప్స్ అయితే ఉన్నాయి, కూల్ డ్రింక్ షాపులు కూడా ఉన్నాయి. కార్ట్ అయితే ఏమైనా ఇప్పి, మాకైతే చాలా కష్టంగా ఉంది, ఇంకా ఎంత దూరం నడవాలి, నాకైతే కాళ్ళ నొప్పులు పడుతుంది, అలాగే కొంచెం దాహం కూడా వేస్తుంది త్రిబుల్ సెవెన్ మామ. అరే షిన్చాన్, నీకే కాదు అందరికీ వాటర్ అయితే అవుతున్నాయి. ఓకే, కొంచెం ఎదురు వస్తాయి కదా, ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి, అక్కడైతే ఒక కూల్ డ్రింక్ అయితే తీసుకుందాము. చక్కగా కూల్ డ్రింక్ తాగి ఇంకా మనం కంటిన్యూ అయితే చేద్దాము. చూడొచ్చు, చుట్టుపక్కల జనాలు అయితే చాలామంది వస్తున్నారబ్బా. నాకు తెలిసి మన లాస్ శాంటోస్లో ఉన్న హిందూస్ మొత్తం ఇక్కడే ఉన్నారనుకుంటా, నాకదే డౌట్ కొడుతుంది. సో అంటే మన ఇండియాలో అయితే ఎక్కువ గుళ్ళు ఉంటాయి కదా, ఇక్కడ చాలా రేరు, బట్ ఎట్లా కొట్లా కట్టారు. సో ఓకే, ఇక్కడైతే ఆగుదామా? ఇక్కడైతే మనం కూల్ డ్రింక్ కూడా తీసుకుందాం, చాలా కూల్ డ్రింక్ అయితే తాగేద్దాము. ఆహా త్రిబుల్ సెవెన్ మామ, నాకైతే ఇప్పుడు చాలా ఫ్రీగా ఉంది, ఆహా దాహం కూడా తీరింది. తొందరగా వెళ్దాం పద త్రిబుల్ సెవెన్ మామ. ఇప్పుడైతే ఫుల్ ఎక్స్ప్రెస్ స్పీడ్ లో అయితే నేను వస్తాను, కాకపోతే త్రిబుల్ సెవెన్ మామ నువ్వు మరీ పరిగెత్తవాకు, మా వల్ల కావట్లేదు ఎక్కడం. అవును త్రిబుల్ సెవెన్, కాస్త నిదానంగా నడువు, యారెక్కేమే నేను నిలబడి తొందర కూర్చో, నిదానంగా నడుపుతూ ఉండు. అదేమీ లేదు త్రిబుల్ సెవెన్ మామ, నువ్వైతే తొందరగానే వెళ్ళు,
వీళ్ళకైతే తిని తిని పొట్టలు పెరిగిపోయినాయి కానీ మైండ్ అయితే పెరగలేదు. దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏంట్రా బాబు ఎంత దూరం నడుస్తామంటారు, ఎంత తొందరగా వెళ్ళాలని కదా ఆలోచించాల్సింది. మీరందరైతే గొడవ పడకండి, చక్కగా ఆంజల్ స్వామి పాటలు పాడుకుంటూ వెళ్తే చాలా తొందరగా వెళ్ళిపోతాము. ఇక మొదలు పెడదామా? అందరూ చక్కగా ఆంజల్ స్వామి పాటలు అయితే పాడండి. అరే డోరేమోన్, ఇక నువ్వైతే పాట అయితే స్టార్ట్ చెయ్యి. మన సబ్స్క్రైబర్స్ అని ఇన్ని తీరాల్సిందే. సరేరా షిన్చాన్, ఇప్పుడే మొదలు పెడుతున్నాను, శ్రద్ధగా వినండి. రఘునందన రఘు రఘునందన రాఘవ సేవన రఘుపతి ఛాయన శతయోజన శత శతయోజన సరదికి యోజన సరపరలింగన హరి భాజన హరి హరి భాజన హరిమద భాజన దశ కంపున. అరే డోరేమోన్, నువ్వైతే చాలా చక్కగా పాడావు. హనుమంతుడి పాట అయితే చాలా బాగుంది. చూడొచ్చు, మనమైతే దగ్గరికి కూడా వచ్చేసాము. ఆహా, ఇక్కడ జనాలు అయితే చాలానే ఉన్నారు. త్రిబుల్ సెవెన్ మామా. తిరిపించామా, చాలా మంది వచ్చినట్టున్నారు. చక్క ప్రవచనాలు కూడా చెప్తా ఉన్నారు. హనుమంతుడి విగ్రహం అయితే క్యాక్ ఉందబ్బా, అసలు చూస్తుంటే అక్కడ ఆయన వెలిసినట్టుంది. అవును త్రిబుల్ సెవెన్, నాకైతే చాలా నచ్చింది. హనుమంతుల వారిని డైరెక్ట్ గా చూడటమంటే అసలు నమ్మలేకపోతున్నాను. అది కూడా మన లాస్ శాంటోస్ లో. అసలు చూడొచ్చు ఆ రూపము, ఆ స్వరూపము, అసలు ఆంజనేయుల వారికి ఆయన సాటే లేరబ్బా ఆయనకంటే. అవునుగా త్రిబుల్ సెవెన్, నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఇంకా మంచి మంచి గుళ్ళు అయితే మన లాస్ శాంటోస్ లో కట్టాలని నేనైతే కోరుకుంటూ ఉన్నాను. ఐరన్ మ్యాన్, మీరైతే చూడొచ్చు హనుమంతుడి విగ్రహం అయితే సూపర్ ఉంది. ఈ షిన్చాన్ గడి గ్యాప్లో ఇప్పుడు నా పైనకి ఎక్కేసాడు కానీ నాకు కూడా అర్థం కాలేదు. లేకపోతే త్రిబుల్ సెవెన్ మామ, నేను అసలే పుట్టుండి, నాకు హనుమంతుల వారు ఎక్కడ కనపడతారు? నువ్వు మాట్లాడే గ్యాప్ లో నేను భుజాలపైకి ఎక్కేశాను. ఓరి డోరేమోన్, నువ్వు ఎప్పుడు ఎక్కావురా? నాకు అర్థం కాకుండా ఎక్కేసావే. అదేంది హల్క్ బాబాయ్, ఎక్కాలి కదా. నాకు కూడా హనుమంతుల వారైతే కనిపించట్లేదు. నేను కొంచెం షిన్చాన్ కంటే హైటే, కాకపోతే నాకు అవపడట్లేదు. అందుకే నీ పైనకైతే ఎక్కాను. ఏమనుకోవాకు హల్క్ బాబాయ్. పర్లేదు డోరేమోనో, ఈ బాడీకి ఎట్టాంటిది పడదు. అసలే మంది స్ట్రాంగ్ బాడీ కదా, ఎంత వెయిట్ ఎక్కినా కూడా ఇబ్బంది ఏముండదు. అదేమి లేదు హల్క్ బాబాయ్, మన డోరేమోన్ గారు ఇనుప సామాన్లే కదా, ఉంటారు ఒక 40 కేజీల దాకా. సరేరా, మీ ఇద్దరు గొడవ పడకండి. సో గాయస్, ఇక్కడ దాకా వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. కామెంట్ సెక్షన్లో హనుమాన్ అని టైప్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.